కళాయి ఆయిల్ వేసి ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసాం, బాగా వేగాలి. బాగా వేగిన తర్వాత టమాటా కూడా వేసుకోవాలండి. టమాటా కూడా బాగా వేగాలి. ఒక్కొక్కటి అన్నీ వేగిన తర్వాతే వేయాలండి. పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు కూర అంత టేస్ట్ అనిపించదు. వేగాలి, మినిమం 70-80% అన్నా వేగాలి. ఓకేనా? అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడే కొంచెం డెవలప్ అవుతున్నాం, కొంచెం ఎంకరేజ్ చేయండి. తర్వాత టమాటాలు కూడా వేసి బాగా వేగిన తర్వాత చికెన్ కర్రీ ఎలా ఉన్నా బాగుండిద్దండి, చాలా బాగుండిద్ది. ఫస్ట్ టైం ఒకసారి వండాను, అప్పుడైతే తినలేకపోయాం. ఇప్పుడు కాదులేండి, ఎప్పుడు 15 20 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత అలా వండుతుంటే కూరలో అంతం వచ్చేసిందండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చిదనం పోయేదాకా కొంచెం వేగాలండి. మెయిన్ ఒక్కోటి కొంచెం 70-80% వేగిన తర్వాత ఇంకోటి వేయాలి. మెయిన్ గుర్తుపెట్టుకోండి. కర్రీ వెజిటేబుల్ అయినా నాన్ వెజిటేబుల్ ఏదైనా సరే. ఓకేనా? టమాటాలు వేగుతున్నాయండి, అడుగంటకుండా అలా తిప్పుకుంటూ ఉండాలి. ఓకేనా? తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అండి. చికెన్ కూడా కుట్ల షాపుల్లో వేలాడేసి ఉంచుతారండి. 2-3 గంటల తర్వాత కూడా ఎలాగ ఉంటాయి. అవి కాకుండా అప్పుడప్పుడు కోసిన చికెన్ తెచ్చుకోండి, బాగుండిద్ది. ఓకేనా? చికెను వేసుకుని ఒక హై ఫ్లేమ్లో ఒక 3 minutes ఉడకాలండి. ఉడికిన తర్వాత పసుపు, కారం, సాల్ట్, కొంతమంది పెరిగేసుకుంటారు, పెరిగేసుకోవచ్చు, బాగుండుద్ది. లాస్ట్లో కొత్తిమీర ఉంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. ఓకేనా? అదిగండి చికెన్ కర్రీ ఉడుకుతుంది. చికెన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సరే, కాసేపు 10 నిమిషాలు ఉడకనిద్దాం. 10 నిమిషాల కారం, ఉప్పు, పసుపు వేసాను. కూర ఉడకడం కోసం ఒక 200 ml వాటర్ కూడా పోసాను. తర్వాత ఉడకనిద్దాం. అలా 2-3 సార్లు మధ్యలో కలుపుకుందాం. మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఓకేనా? ఓకేనండి, అయిపోయింది. నూనె కడితే వెళ్తుంది ఇప్పుడే. కర్రీ మ్యాక్సిమం అయిపోయిందండి. ఓకేనా? ఏదైనా చేస్తూ ఉంటే ఏ పైనైనా ఈజీగానే వచ్చిద్దండి. ఏ పని కూడా ఒకసారి చేసి రాలేదని ఆపకూడదు. ఏదైనా యూట్యూబ్ మొదలుపెట్టాను, చేస్తున్నా. ఫస్ట్ 20 మంది సబ్స్క్రైబర్స్ రావడానికి చాలా ఇబ్బంది పడ్డాను. 20 మందికి రావట్లేదు అనుకున్నా. అలాంటిది ఇప్పుడు 120 చిల్లరకి వెళ్ళిందండి. ఏముందండి, సబ్స్క్రైబర్స్ అంతా చూసేవాళ్ళంతా ఎంకరేజ్ చేస్తే ఉందండి. నెలలోనే 1000 మంది సబ్స్క్రైబర్స్ కూడా రావచ్చు. అలాగే కొత్తగా చూస్తున్నారు, మ్యాక్సిమం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. కాస్త హెల్ప్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అయిపోయింది చికెన్ కర్రీ. ఓకేనా? నెక్స్ట్ వీడియోకి వద్దాం. బాయ్.